ఈరోజు మనం చూసుకుంటే విశాఖపట్నం 60 దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని మూసివేసి భోగాపురంలో ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి ఇనాగ్రేట్ చేయించారు. ఉత్తరాంధ్రకి రెక్కలు వచ్చాయి, ఉత్తరాంధ్ర భవిష్యత్తు వెలిగిపోతుంది అని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ గత 60 ఏళ్ళ నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను మూసివేసి అందులో పనిచేస్తున్న 1400 మంది కార్మికులను ఈరోజు రోడ్డు మీద పడేశారు. వాళ్ళ గాథలు వింటూ ఉంటే వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఏ ఒక్క వర్కర్ని కూడా కొనసాగించకుండా ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ తరలించుకెళ్ళిపోయి సడన్గా 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేసి మీకు ఎవరికి ఉపాధి లేదు ఇక్కడ అని చెప్పి గవర్నమెంట్ ప్రకటన చేసింది. అలాగే ఏ సంస్థలోనైనా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మూసివేసినా లేదంటే కంపెనీ క్లోజ్ చేసినా ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ వర్కర్స్తో మాట్లాడడం కానీ, మీకు రావాల్సిన నష్టపరిహారం ఇస్తానని కానీ, కాంపెన్సేషన్ ఇస్తామని కానీ, మీకు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తామని కానీ ఏమీ చెప్పలేదు. దాదాపు మహిళలు చూసుకుంటే ఈ హౌస్ కీపింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కన్నీళ్ళు మున్నీళ్ళే విలపిస్తూ ఉన్నారు. గ్రౌండ్ స్టాఫ్ అలాగే బాధలు పడుతూ ఉన్నారు. ఇంకా రకరకాల పనులు చేస్తున్న వాళ్ళు 1400 మంది ఉంటే ఏ ఒక్కరికి కూడా ఉపాధి గ్యారంటీ ఉంటుందని చెప్పలేదు. ఈ రోజున అందరినీ ఒక కలంపోటుతో తొలగించి మీ ఇష్టోచనను మీరు చేసుకోండి అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు మన మినిస్టర్ గారు, కేంద్ర మినిస్టర్ గారు, ఆయన మీకు ఎవ్వరికీ నష్టం జరపం, మీకు అందరికీ ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. కానీ ఏ విధమైన భరోసా కానీ, ఏ విధమైన హామీ కానీ ఎక్కడా కూడా ప్రకటన కూడా ఇంతవరకు చేయలేదు. మా డిమాండ్ ఏంటంటే సిఐటిగా ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి మొత్తం అందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలి. మా డిమాండ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించాలి, నెంబర్ 1. రెండోది, ఎవరైతే ఉపాధి కోల్పోయారో ఆ కోల్పోయిన వారిని వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో అపాయింట్మెంట్లు ఇవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అనేక వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ అక్కడ అక్యుమిలేట్ చేయండి, అడ్జస్ట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. లేదా ఎవరైతే ఇంకా అవసరం లేదు, వీళ్ళ సేవలు మాకు ఉపయోగపడవు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటు చేయండి. కానీ ఇటువంటివి ఏమీ చేయకుండా, వర్కర్స్తో కనీసం మాట్లాడకుండా ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేసి మీ చావు మీరు చావండి అంటే ఈ ఎయిర్పోర్ట్ని నమ్ముకొని గత అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కుటుంబాలతో రోడ్డును పడి పిల్లల్ని చదివించుకోలేక, పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిస్తుంది. ఇలాంటివి కనుక ఏమన్నా జరిగితే ప్రభుత్వమే దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి కాదు, విశాఖపట్నం నాశనం చేస్తున్నారు. విశాఖపట్నం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు అన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. మనం వరుసగా సీరియస్గా కనుక చూసుకున్నట్టయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లో 6000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. సెనర్జీస్లో దాదాపు 700 మంది సెనర్జీస్ కంపెనీస్ క్లోజ్ చేసి వాళ్ళని విధులు లేకుండా చేశారు. విశాఖ డైరీలో 350 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఈ రోజున ఎయిర్పోర్టు 1400 మంది కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి లేకుండా చేశారు. మీరు వచ్చిన ఉపాధి ఏంటి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఒక్క ఉపాధి ఎవరికి కల్పించినట్లు పాపాను పోలేదు. పైపెచ్చు ఇక్కడి నుంచి ఎవరైతే భోగాపురం వెళ్తూ ఉన్నారో వాళ్ళకు చొక్కలు చూపిస్తూ ఉన్నారు. అవి క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి కావచ్చు, అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. జిఎంఆర్కి మాత్రం కోట్లాది రూపాయల లాభాలు చేకూర్చే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. మేము అందరూ ఎమ్మెల్యేలని కలిసాం. గణబాబు గారి దగ్గర నుంచి, ఎంపీ భరత్ గారి దగ్గర నుంచి, శ్రీనివాస్ గారి దగ్గర నుంచి అందరినీ కూడా కలిసాం. కలిస్తే అందరూ కూడా ఇదేమీ చేయలేము, ముందే ఒప్పందం అయిపోయింది అని చెప్తున్నారు. మీకు ఎయిర్పోర్ట్ ఒప్పందం అయిపోయింది, కార్మికుల సంగతి ఏంటి అంటే అది ఆలోచిస్తాం. నిన్న అసెంబ్లీలో కూడా గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడారు. అంటే సవతి తల్లి ప్రేమ అన్నమాట. వాళ్ళే ఉపాధి తీసేస్తారు, వాళ్ళే కన్నీరు కారుస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కార్మికులకి ప్రత్యామ్నాయం మేము చూపిస్తున్నాం, వాళ్ళ ఉపాధిని రక్షణ కల్పిస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రకటన చేయాలి. లేకపోతే ఇక్కడ ఉన్నట్టు ఉద్యోగస్తులందరితోటి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతాం, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకి దిగుతాం, మంత్రులు ఇళ్లను ముట్టడిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇది బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. ఈ ఎయిర్పోర్ట్ బలవంతంగా మూసివేసింది ప్రభుత్వం. కాబట్టి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది.
కాబట్టి ఈ ప్రభుత్వం తాలూకా బాధ్యతను విస్మరించినట్టయితే వీళ్ళందరూ రోడ్డు మీద పడిపోతారు, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతాయి. కాబట్టి వీళ్ళందరి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలి, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అడ్జస్ట్ చేయాలి. అలాగే ఈ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించడానికి ఉన్న అన్ని అవకాశాలని పరిశీలన చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.